భోపాల్ గ్యాస్ ట్రాజడీ పాపి ఆండర్సన్ అనేక విషయాల్లో చట్టాన్ని ఉల్లంఘించాడు. కోరినప్పుడు కోర్టుకు హాజరవుతానని చెప్పి కనపడకుండా చెక్కేశాడు. నిబంధనలకు విరుద్ధంగా బెయిల్ పొందాడు. ఆండర్సన్ సంతకం చేసిన బెయిల్ బాండ్ను టీవీ9 సంపాదించింది. వేల మంది మృత్యువాత పడడానికి కారణమైన ఆండర్సన్ బెయిల్ బాండ్ టీవీ9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. దీనిలో 3 హైయర్ అథారిటీస్ ఉన్నట్లు దీనిలో సమాచారం. ఈ కాపీ మనం చూస్తే తెలుస్తుంది. కాపీ filed in criminal case 2782 of 87 CBI versus Warren Anderson and others court of chief judicial magistrate Bhopal. అలానే దీనిలో క్లియర్గా ఉంది ఏ సెక్షన్ల మీద అతనికి కేసు నమోదైందో. 304A, 304, 920B అనేసి ఖచ్చితంగా దీనిలో రాసింది. అలానే 25,000 పూచీకత్తు మీద బెయిల్ పొందినట్లు కూడా దీనిలో క్లియర్గా రాసింది. టీవీ9 ఎక్స్క్లూజివ్గా ఆండర్సన్ బెయిల్ పొందిన బెయిల్ బాండ్ టీవీ9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. దీనిలో ఉంది క్లియర్గా రాసుంది కేసు నంబర్ 2782 of 87 CBI వర్సెస్ వారెన్ ఆండర్సన్ అని. అలానే దీనిలో క్లియర్గా ఇక్కడ నమోదయ్యింది ఏ కేసుల మీద ఆయనపై అభియోగం మోపిందో. 304A, 304, 920B అనేసి దీనిలో ఉంది. 25,000 పూచీకత్తు మీద వాండర్సన్ బెయిల్ పొందినట్లు కూడా ఆయన సంతకం చేయబడిన ఈ బెయిల్ ప్రస్తుతం టీవీ9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, టీవీ9 ఎక్స్క్లూజివ్గా సంపాదించిన బెయిల్ బాండ్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. దీనిపై ఇప్పుడు అధికారుల దగ్గరికి బెయిల్ బాండ్ కనుక వెళ్తే ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? పూర్ణిమ, ఈ బెయిల్ బాండ్ను ఆయన పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన తర్వాతే బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ మొత్తం అరేంజ్మెంట్ను కూడా ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేశారు. హిందీలో రాసిన బెయిల్ బాండ్ సంబంధించిన కాపీలు మనకు దొరికాయి. మొత్తం వ్యవహారం ఆయన బయటకు వెళ్లేందుకు, దేశం మారేందుకు పూర్తి స్థాయిలో ఆయన వెనక కొంతమంది ఉండి మరీ పంపించినట్టు సాగనంపి, ఒక అతిథిని సాగనంపిన తరహాలో స్పెషల్ విమానంలో అధికారుల రాజ్య మర్యాదల మధ్య ఒక ఎస్పీ, కలెక్టర్ ప్రత్యేకమైన అఫీషియల్ కార్లో తీసుకువెళ్ళడం, దాంతోపాటు ఒక స్పెషల్ ఫ్లైట్ని ఆయన కోసం భోపాల్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్ళడం, ఢిల్లీ నుంచి అమెరికాకు తరలించడం, ఇవన్నీ కూడా చూస్తే ప్రత్యక్షంగా కొంతమంది వెనక ఉండి మరీ కూడా ఆయన్ను బయటకు తరలించే విషయంలో పూర్తి స్థాయిలో సహకరించారు. శిక్ష పడకుండా, శిక్ష నుంచి తప్పించుకునేందుకు సహకరించారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చే విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బాండ్ విషయానికి వస్తే ముచల్కా పేరుతో, దాన్ని హిందీలో ముచల్కా అంటారు, పర్సనల్ బాండ్ను సమర్పించాడు. అది పూర్తిగా హిందీలో రాసి ఉంది. ఇంగ్లీష్ అమెరికన్ అయిన ఆండర్సన్ సంబంధించిన పర్సనల్ బాండ్ను హిందీలో, స్థానికంగా వాడే హిందీలో రాశారు. ఆయనకు తెలియని కారణంగా దాన్ని చదివి మరి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వినిపించారు. ఎప్పుడు అవసరమైతే, ఏ కోర్టు ముందు అవసరమైతే ఆ కోర్టుకు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా అందులో మెన్షన్ చేశారు. ఆయనతో సంతకం కూడా చేయించి పర్సనల్ బాండ్ సమర్పించిన తర్వాత హుటాహుటిగా విడుదల చేయించడం, తర్వాత ఢిల్లీ తీసుకురావడం, ఢిల్లీ నుంచి ఒక కారులో బయటికి పంపించడం, అల్టిమేట్గా అమెరికా చేరుకోవడం, ఇట్లాంటి మొత్తం తతంగం అంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగింది. దీని వెనక ఎవరున్నారన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అర్జున్ సింగ్ ఉన్నాడా, రాజీవ్ గాంధీ ఉన్నాడా, ఇంకెవరున్నారు అన్నదే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న చర్చ. రాజీవ్ గాంధీకి ఏమాత్రం సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తోంది. ఆయనకు స్పెషల్ కార్యదర్శిగా, స్పెషల్ అసిస్టెంట్గా ఉన్న ఆర్కే ఆనంద్ కూడా ఖండిస్తున్నారు. నాకు ఎలాంటి కాల్స్, కన్వర్జేషన్ జరగలేదు, రాజీవ్ గాంధీకి అర్జున్ సింగ్కు మధ్య ఎట్లాంటి చర్చ జరగలేదు, ఫోన్ ఆదేశాలు ఏమాత్రం ఇవ్వలేదని ఈరోజు ఆర్కే ఆనంద్ కూడా
ఈరోజు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. సో ఒక పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీకి ఇప్పుడు భోపాల్ సంఘటన కారణమైంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారన్న చందంగా ఇప్పుడు తెలుస్తోంది. విచారణ జరిగినన్ని రోజులు దీనికి సంబంధించిన వ్యవహారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. స్థానికంగా ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు చౌహాన్ ఆయన లెటర్ రాశాడు, అర్జున్ సింగ్కు లేఖ రాశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఆండర్సన్ను బయటికి పంపించారు, ఎవరు కారణాలు ఉన్నారని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశాడు. సో ఒక నిద్రావస్థలో మొత్తం వ్యవస్థ ఉందనే చెప్పొచ్చు. అటు రాష్ట్ర స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ. బయటికి పోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఆండర్సన్ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కొత్త కమిటీని చిదంబరం నేతృత్వంలో వేశారు. అందులో రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి ఉన్నాడు, రకరకాల కమల్నాథ్ ఉన్నాడు, షెల్జా ఉన్నారు, కొంతమంది మంత్రులతో అళ్ళగిరి వారందరితో ఒక జీఓఎంను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి దీని వెనక ఎవరున్నారు, ఎంత శిక్ష, 2 సంవత్సరాల శిక్ష సరిపోదు అన్నది ఒక పెద్ద విమర్శ కూడా వచ్చింది. 15,000 మంది, దాదాపు 20,000 మంది మరణానికి కారణమైన ఈ సంఘటనకు బాధ్యులైన వారికి కేవలం 2 సంవత్సరాలు శిక్ష చేశారు. దానికి ప్రధాన కారకుడైన ఆండర్సన్ దేశాన్ని వదిలేసి బయటకు వెళ్లేందుకు సహకరించారు. 2 సంవత్సరాల శిక్ష కూడా అనుభవించకముందే వారికి 2 గంటల్లోపే బెయిల్ వచ్చింది. ఈ మొత్తం తతంగానికి ఎట్లాంటి చర్యలు అవసరం ఉంటుంది, ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసేందుకు, దాంతోపాటు ఈ సంఘటనలకు బాధ్యులైన వారికి ఎట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుందన్న దానిపై ఒక కేంద్ర స్థాయిలో ఒక జీఓఎంని ఏర్పాటు చేశారు. అది ఎంత మేరకు సొల్యూషన్స్ చూపుతుందన్నది మాత్రం ఒక పజిల్గానే చెప్పొచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీకి పైన ఇప్పుడు నిందలు వస్తూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఆదేశం మేరకు జరిగిందా, లేక అర్జున్ సింగ్ తానే స్వయంగా చేశారా? ఒక స్పెషల్ ఫ్లైట్ను రంగంలోకి దించాలి, సివిల్ ఏవియేషన్ సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ను రంగంలోకి దించాలంటే దానికి సంబంధించి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండాల్సి ఉంటుంది. అయితే ఆ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు డైరెక్ట్గా అర్జున్ సింగ్తో చర్చలు జరిపారు, ఎవరు ఆదేశించారు, ఎక్కడికి ఆయన పంపించారు, ఎందుకోసం మిస్ చేయించారు, ఇవన్నీ రహస్యాలు బయటికి రావాలంటే అర్జున్ సింగ్ నోరు విప్పాల్సిందే. అర్జున్ సింగ్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఆయన కొడుకు నడుపుతున్న ఒక భోపాల్ గ్యాస్ బాధితుల సంస్థకు కొంత ఫండింగ్ యూనియన్ కార్బైడ్ నుంచి వచ్చినట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన. దాంతోపాటు పూర్తిగా కుట్రపూరితమైన సంస్థ ఒక వ్యవహారంగా మారిపోయింది. దాని బాధ్యులకు, ఒక సామాన్య ప్రజల ప్రాణాలకు విలువలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీలు చేసే నేరాలకు పనిష్మెంట్ ఉండదా, ఉన్నా కూడా వారిని పూర్తిగా వదిలేసే పరిస్థితి ఉంటుందా అన్న ఒక భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక అపహాస్యం. సామాన్య ప్రజలకు జరిగిన అన్యాయానికి పూర్తిస్థాయి న్యాయం దక్కదా, పెద్ద పెద్ద కంపెనీలు చేసే శిక్షలకు, నేరాలకు సరైన శిక్ష ఉండదా అన్న ఒక ప్రశ్నను ఇప్పుడు సవాలు వచ్చే విధంగా చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది? పార్టీలు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూగా మారిపోయిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు నిందారోపణలు మొదలుపెట్టాయి. అల్టిమేట్గా సాధారణ ప్రజలకు హాని అయితే కలిగింది. లక్షల మందికి ఇప్పటికీ కూడా దురావస్థలో ఉన్నారు, అనారోగ్యంతో క్షీణించిపోతున్నారు. వారికి మాత్రం న్యాయం దక్కే విషయంలో ఎట్లాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ఒక పెద్ద సందేహాస్పదంగానే ఉంది. ప్రస్తుతానికైతే మనకు కీలకమైన బాండ్ దొరికింది. పర్సనల్ బాండ్, ముచల్కా పేరుతో ఉన్న ఒక పర్సనల్ బాండ్ను TV9 సంపాదించింది. నిజానిజాలు బయట పెట్టే ప్రయత్నం TV9 చేస్తుంది. ఈ సంఘటనకు బాధ్యులైన వారు వెనక ఎవరున్నారు, ఎవరు బయటికి పంపించారన్న ప్రయత్నంలో ఆ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ TV9 సేకరించింది. పూర్ణిమ, శ్రవణ్ కోరినప్పుడు కోర్టుకి హాజరవుతానని తనకు తాను స్వయంగా సంతకం చేసిన ఈ బాండ్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. అయితే ఇప్పుడు కనుక వాళ్ళు అధికారులు కనుక ఇండియాకి అతన్ని పిలిపించాలంటే పిలిపించే ఛాన్సెస్ ఉన్నాయా? పూర్ణిమ, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా చెప్పారు, ఆండర్సన్ను బయటికి ఇండియా రప్పించే విషయంలో చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ మేరకు ప్రయత్నం జరగకపోవడమే ఒక సందేహాస్పదంగా ఉంది. ఆండర్సన్ మనం వీడియో పిక్చర్స్లో చూస్తే దాదాపు జీవిత చివరి అంకంలో ఉన్నారు. ఆయన్ను ఇప్పుడు తెచ్చి చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్నది చూడాలి. అయితే ఇండియా తీసుకురావడం వల్ల ఒక పెద్ద కేసులో ఇన్వెస్టిగేషన్లో కొంత కీలకమైన ముందడుగు ఉంటుందనే చెప్పొచ్చు.